సాలిగ్రామం అంటే ఏంటో తెలుసా? శ్రీ మహావిష్ణు జీర్ణం గల శిలనే సాలిగ్రామం అంటారు. అలాంటి సాలిగ్రామాలు ఒకటి కాదు, రెండు కాదు, వందలు వేలు కాదు. లెక్కలేనన్ని సాలిగ్రామాలు ఆ ఒక్క నదిలోనే పడతాయి. మరెక్కడ దొరకవవి. ఆ నది పేరే గండకీ నది. మరి గండకీ నదిలోనే ఈ సాలిగ్రామాలు పుట్టడం వెనుక ఒక కథ దాగి ఉందని మీకు తెలుసా? గండకీ నది నదిగా మారడానికి ముందు ఒక అందమైన స్త్రీ. ఆమె అందాల వేశ్య. ఆమె అనుగ్రహం కోరి ధనవంతులు కూడా పరితపిస్తూ ఉండేవారు. గండకి అందరినీ అంగీకరించేది కాదు. ప్రతిరోజూ ముందు వచ్చిన బేరం మాత్రమే ఒప్పుకునేది. ఆ రోజుకి అతనే ఆమె భర్త. రెండో మనిషికి రెండో బేరానికి ఒప్పుకునేది కాదు. ధనమాశ చూపిన దరిచేరనిచ్చేది కాదు. ఆమె తల్లి గండకీని మార్చాలని ఎన్నో విధాలుగా ప్రయత్నించింది, కాని చివరికి విఫలమైంది. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడికే, ఆ శ్రీమహావిష్ణువుకే గండకీని పరీక్షించాలని కోరిక పుట్టిందట. ఒకరోజు పరివారంతో పొద్దున్నే వచ్చిన ధనవంతుడు గండకితో బేరం చేసుకుని కానుకలు ఇచ్చాడు. అలవాటుగా గండకి అతనికి స్నానం చేయించాలని దుస్తువులు తీస్తే అతని ఒంటినిండా దుర్వాసన వచ్చింది. అతని ఒళ్లంతా పుండ్లు పుట్టాయి, ఈగలు ముసిరాయి. కుష్టి వ్యాధి ఉందని కూడా గ్రహించింది. అయినా అతని ఒంటికి సంపంగి తైలం పూసింది. గోరువెచ్చని నీళ్లతో స్నానం చేయించింది. చేనేత వస్త్రాలు చుట్టింది. చక్కని భోజనం పెట్టింది. అదే కంచంలో తానుకూడా తిన్నది. పక్కమీదకు చేర్చింది. విసురుతూ కూర్చుంది. జ్వరంతో అతడు రాత్రికి రాత్రి ప్రాణాలు వదిలాడు. అప్పటి ఆచారం ప్రకారం సహగమనానికి పూనుకుంది. తల్లి, బంధువులు తల్లడిల్లిన ఆగలేదు. గండకి తాలికట్టిన భార్యలా తల్లడిల్లిపోయింది. తనువును చాలించాలనుకుంది. ఉన్న ధనమంతా పేదవాళ్లకు పంచిపెట్టింది. దానధర్మాలు చేసి దహన కార్యక్రమానికి శవం వెంట మేళతాళాలతో వెళ్ళింది. శ్మశానంలో చితిపేర్చింది. ఆ శవానికి తానే నిప్పు అంటించింది. తానుకూడా చివరికి చితిలోకి దూకింది. చిత్రం ఏంటో తెలుసా? ఎగిసిన మంటలు మల్లెపూలు అయ్యాయి. కాలిన కట్టెలు మల్లెపూలు అయ్యాయి. లక్ష్మీ సమేతంగా శ్రీమహావిష్ణువు ప్రత్యక్షమయ్యాడు. గండకి చూస్తూనే ముగ్ధురాలయ్యింది. చేతులు జోడించి శ్రీమన్నారాయణుడికి నమస్కరించింది. శ్రీమహావిష్ణువుని కన్నీళ్లతో కీర్తించింది. కీర్తిస్తూ నారాయణుడి కాళ్లు కడిగింది. గండకి పవిత్రతకు నారాయణుడు, ఆ శ్రీమహావిష్ణువు పరవశించిపోయాడు. ఆమె నియమ నిబంధనలకు నిర్గాంతపోయాడు. ఆమె నిశ్చలతకు చలించిపోయాడు. ఆమె నిష్టకు ఇష్టపడ్డాడు. ఆ శ్రీమన్నారాయణుడు ఏం వరం కావాలో కోరుకోమన్నాడు గండకిని. గండకీ నదిగా పుట్టింది. నది కడుపులో సాలిగ్రామాల రూపంలో సాక్షాత్తు ఆ శ్రీమహావిష్ణువు పుట్టి పూజలందుకున్నాడు. గండకి ఏ కులంలో పుట్టినా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న మనసు మలినం కాలేదు. ఆ విధంగా పవిత్రురాలైంది గండకి. శ్రీమహావిష్ణువుణ్ణి తన గర్భంలో దాచుకుని తల్లైంది.